హాయ్ అండి, వెల్కమ్ టు పీసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటో పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ టమాటో పచ్చడికి టమాటాలు ఎండలో ఎండబెట్టే పని లేకుండా, టమాటాలు ఉడకబెట్టే పని లేకుండా ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక అర కేజీ టమాటాలు తీసుకొని ఈ టమాటాలని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలకు ఉన్న పైన తొడుములను కట్ చేసుకొని ఈ టమాటాలని నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న అర కేజీ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. దీంట్లోనే 10 వరకు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటో పేస్ట్ని మిక్సీ పట్టుకున్నప్పుడు మిక్సీని పలస మోడ్లో పెట్టుకుంటూ పలసిచ్చుకుంటూ ఈ టమాటో పేస్ట్ని మరీ మెత్తగా కాకుండా నేను చూపిస్తున్నట్టు కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 10 వెల్లుల్లి రేఖలు కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 3 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఈ తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ని టమాటాల్లో ఉన్న నీరంతా పోయేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా పచ్చళ్ళలో మెంతులు ఆవాలు కలిపి వేయించుకొని పొడి చేసుకున్న పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి బాగా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ టమాటా పచ్చడిని కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యిందండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా పచ్చడిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ టమాటా పచ్చడిని తయారు చేయడం చూసారు కదా. ఈ టమాటా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టమాటా పచ్చడి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట అయితే ఒక వారం రోజుల వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఈ టమాటా పచ్చడి రైస్లోకి కాకుండా ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.